శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీకోసం అన్నింటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోకు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం నటి వనితా విజయ్ కుమార్. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్ళయ్యాక విడాకులు తీసుకోవడం, మళ్ళీ ప్రేమలు, పెళ్లిళ్ళు ఇవి సెలబ్రిటీస్కి మామూలే. అయితే నటి వనితా విజయ్ కుమార్ మాత్రం దీనికి భిన్నంగా ఉంటూ అఫీషియల్గా 5గురితో ప్రేమాయణం నడిపి అందులో 4గురిని పెళ్లాడి చివరికి ఆ 4గురికి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు తన 43వ ఏటకి 5వసారి పెళ్లిపీట లెక్కబోతుంది. ఇక అలా నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వనిత దేవి మూవీతో తెలుగులో మంచి గుర్తింపు పొందిన ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు, కానీ ఏకంగా 24 ఏళ్ల తర్వాత నరేష్ నటించిన మళ్ళీ పెళ్లి సినిమాతో రీఎంట్రీ ఇచ్చి అందులో నరేష్ 3వ భార్యగా నటించగా ఈమె నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక అలా తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే వనితా విజయ్ కుమార్ 5వసారి పెళ్లిపీట లెక్కబోతుండడంతో మీడియాలో ఈమె గురించి ఇప్పుడు వార్తలు హల్చలవుతున్నాయి. వనితకి 5వ భర్తగా రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు? కన్న తండ్రే వనితని ఇంటి నుండి ఎందుకు గెంటేశాడు? డబ్బు కోసమే వనిత తన కూతుర్ని సినిమాల్లోకి తీసుకొస్తుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నాగలక్ష్మి మహేశ్వరి వనిత అలియాస్ వనితా విజయ్ కుమార్. ఈమె 1980 అక్టోబర్ 5న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి విజయ్ కుమార్, తల్లి మంజుల. ఈమెకి ప్రీతి, శ్రీదేవి అనే 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి విజయ్ కుమార్ సినీ రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత చిన్నా చితక క్యారెక్టర్స్ చేసుకుంటుండేవారు. అలా అప్పుడే తన 23 ఏళ్లకి 1969లో ముత్తుకన్ను అనే తమ బంధువుల అమ్మాయితో పెద్దలంతా కలిసి పెళ్లి జరిపించారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అరుణ్ విజయ్ అనే కొడుకు, అనిత, కవిత అనే 2 కూతుర్లు కూడా జన్మించారు. ఇక అలా రోజు రోజుకి సినిమాల్లో బిజీ అయిన విజయ్ కుమార్కి ఆ సమయంలో టాప్ హీరోయిన్ గా ఉన్న మంజుల మూవీలో విలన్ పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు విజయ్ కుమార్కి మంజులకి మధ్య మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక అందుకు విజయ్ కుమార్ తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ తన మొదటి భార్య మాత్రం తను ఎవరినైనా పెళ్లి చేసుకోమని, తనని మాత్రం విడాకుల్ని అడగకని, తన నుండి ఎలాంటి ప్రాబ్లం రాదని చెప్పడంతో విజయ్ కుమార్ మంజులాని 1976లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే మంజులా గారికి ఎంజీఆర్ తో మంచి సన్నిహిత్యం ఉండేదని, ఎంజీఆర్ సహాయంతో ఆమె బాగా ఆస్తుల్ని సంపాదించిందనే వార్తలు అప్పట్లో మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆ పెళ్లి తర్వాత విజయ్ కుమార్ తన 2 భార్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చాడు. అలా 1980లో మంజుల విజయ్ కుమార్కి వనిత మొదటి సంతానంగా జన్మించగా రెండో సంతానంగా ప్రీత. ఈమె రుక్మిణి మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి అరంగేట్రం చేసి మా అన్నయ్య, ప్రియమైన నీకు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి అనే మూవీస్ లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపును పొందింది. ఇక 3వ కూతురు శ్రీదేవి. ఈమె ప్రభాస్ యాక్ట్ చేసిన ఈశ్వర్ మూవీ ద్వారా సినీ అరంగేట్రం చేసి ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను, పెళ్లికాని ప్రసాద్, వీరా అనే మూవీస్లో కూడా యాక్ట్ చేసింది. ఇదిలా ఉంటే వనిత తన స్కూలింగ్ని చెన్నైలోని పీపుల్ ఫ్రాడ్జీ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న వనితకి చిన్నప్పటి నుండి తన తల్లిలాగే సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇదిలా ఉంటే ఈమె 8వ తరగతి చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్ శేఖర్తో పీకల్లోతు ప్రేమలో పడి స్కూల్ ఎగ్గొట్టి మరీ వీరిద్దరూ సినిమాలు, పార్కులని తిరుగుతూ ఉండేవారు. ఇక ఈ విషయం ఇంట్లో తెలిసి ఈమెను మందలించిన, చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచడంతో వనితా విజయ్ కుమార్ ఎవరి మాట వినేది కాదు. ఇక అలా ఎంత నచ్చజెప్పినా వనిత అతన్ని వదలకపోయేసరికి తన ఇంట్లో వారు వనిత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించేశారు. అలా కూతుర్ని సరైన దారికి తీసుకురావాలని వనిత తల్లిదండ్రులు వనితతో అతనితో నువ్వు బ్రేకప్ చేసుకుంటే సినిమాల్లో హీరోయిన్ చేస్తామని చెప్పడంతో ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్న వనిత ఇమీడియట్ గా శేఖర్తో బ్రేకప్ చేసుకుంది. దీంతో ఒక ఫోటోషూట్ చేసి మూవీస్ లో ట్రై చేయగా తమిళ్ హీరో విజయ్ సరసన హీరోయిన్ గా చేసేందుకు చంద్రలేఖ అనే మూవీకి సెలెక్ట్ అయింది. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వనితకి విజయ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగి అతన్ని ఎంతోగానో ప్రేమించి ఆరాధించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ విజయ్ మాత్రం సంగవితో క్లోజ్ గా ఉంటూ వనితని పట్టించుకునేవాడు కాదు. ఇక అలా విజయ్ వనిత యాక్ట్ చేసిన చంద్రలేఖ మూవీ 1995లో రిలీజ్ అయి మంచి హిట్ అయింది. దీంతో ఈమెకి సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా రాజ్ కిరణ్ తో మాణిక్యం మూవీలో వనిత యాక్ట్ చేసేటప్పుడు
విజయ్ని మర్చిపోయేందుకు అతనితో మంచి సన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసేది. ఇక అలా వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి వనిత తల్లిదండ్రులకి తెలిసి ఎంత నచ్చజెప్పినా వనిత మాత్రం వారి మాటల్ని వినకుండా అప్పటికే పెళ్లైన రాజ్ కిరణ్ తో డేట్ చేసాగింది. ఇక అదే సమయంలో మలయాళంలో హిట్లర్ బ్రదర్ అనే మూవీలో కూడా యాక్ట్ చేయగా వనిత ఆ తర్వాత సినిమాలు చేయకూడదని డిసైడ్ అయింది. ఎందుకంటే సినిమాల్లో ఎదురయ్యే టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫేస్ చేయలేక వనిత రాజ్ కిరణ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ ఆ టైంలోనే వనితకి దేవి మూవీ కోసం ఆఫర్ రావడం, వనిత తల్లికి ఆ కథ బాగా నచ్చడంతో ఆ ఒక్క మూవీ చేయాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉంటే చిన్నప్పటి నుండి హైఫై లైఫ్ ని గడిపే వనిత రాజ్ కిరణ్ ని 2 years లోనే పాపర్ చేసింది. దీంతో రాజ్ కిరణ్ ఆర్థికంగా చాలా వీక్ అయ్యాడని, తనని భరించే శక్తి అతనికి లేదని బ్రేకప్ చెప్పగా ఆ తర్వాత దేవి మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఈమెకి సినిమాల్లో ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఈమె మాత్రం వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేసేది. ఎందుకంటే ఆ సమయంలో బిజినెస్ మ్యాన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఆకాష్తో ప్రేమలో పడడమే. ఇక అతనిది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి వనిత ఫ్యామిలీ కూడా వీరి ప్రేమకి అడ్డు చెప్పలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వనిత రూడ్ బిహేవియర్, విచ్చలవిడితనం, డబ్బుని లెక్క లేకుండా ఖర్చు పెట్టడం, డామినేటింగ్ క్యారెక్టర్ని చూసిన ఆకాష్ డేట్ స్టార్ట్ చేసిన 1 yearకే వనితకి బ్రేకప్ చెప్పాలనుకున్నాడు. కానీ వనిత అప్పటికే ప్రెగ్నెంట్ అయి ఉండడంతో తనని బ్లాక్మెయిల్ చేసి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుందనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2001లో శ్రీహరి అనే కొడుకు పుట్టాడు. అలా మొదటి బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజులు చాలా కామ్ గా పద్ధతిగా ఉండడంతో వనిత కాపురం బాగానే సాగింది. కానీ ఎప్పుడైతే 2005లో జోవిక అనే కూతురికి జన్మనిచ్చిందో అప్పటి నుండి వనిత ఆకాష్ ని అవమానిస్తూ అతనితో గొడవ పడడం, చిన్న చిన్న విషయాల్ని పెద్దది చేస్తూ నానా రచ్చ చేసేది. ఎందుకంటే అప్పటికే వనిత తన ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్ కి చెందిన ఆనంద్ అనే బిజినెస్ మ్యాన్ ని కలవడం, అలా వీరిద్దరికి ఏర్పడిన మంచి సన్నిహిత్యం కారణంగా తన మొదటి భర్త ఆకాష్ ని వదిలించుకోవాలనుకుంది. ఇక అలా వీరిద్దరూ తరచూ కలుస్తూ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారనే విషయాన్ని తెలుసుకున్న ఆకాష్ తట్టుకోలేకపోయాడు. అలా పెద్దలంతా పంచాయతీ పెట్టి ఎంత నచ్చజెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆకాష్ 2007లో వనితకు విడాకుల నోటీసుల్ని పంపించేశాడు. ఇక అలా కోర్టు తండ్రికి కొడుకుని, తల్లికి కూతుర్ని అప్పగించడం జరిగింది. విడాకులైన నెల రోజులకే అంటే 2007లో వనిత హైదరాబాద్ కి చెందిన ఆనంద్ జయరామ్ ని పెళ్లి చేసుకుంది. ఇక అందుకు ఈమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే వారు ఏం చెప్పినా వనిత ఎలాగో వినదు కాబట్టి తన లైఫ్ ని తనకి ఇష్టం వచ్చినట్లు సెట్ చేసుకుంటుందిలే అనుకున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక ఈ మధ్యలోనే తన మొదటి భర్తకు పుట్టిన కొడుకుని ఎలాగైనా తీసుకురావాలని వనిత ఒక ప్లాన్ ని వేసింది. అలా కొడుకుని చూసేందుకు హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్లి తన మాజీ భర్త లేని సమయంలో తన కొడుకుని హైదరాబాద్ కి తీసుకొచ్చింది. దీంతో వనిత మాజీ భర్త రెండో భర్త మీద కిడ్నాప్ కేసు పెట్టి జైలుకి పంపించాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న వనితకి వేరే దారి లేక తన కొడుకుని మాజీ భర్తకి అప్పగించడంతో పోలీసులు తన రెండో భర్తని రిలీజ్ చేశారు. ఇక అలా బిజినెస్ మ్యాన్ గా ఎంతో పేరున్న ఆనంద్ జయరామ్ తన భార్య వల్ల జైలుకెళ్లడంతో అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా వనిత పిచ్చి చేష్టలతో విసుగు చెంది ఆమెకి 2012లో విడాకులు ఇచ్చేశాడు. ఇక అలా కోర్టు వీరి కూతురి కస్టడీని ఆనంద్ జయరామ్ కి అప్పగించింది. దీంతో వనిత ఫ్యామిలీ వారు కూడా ఆమెతో సరిగ్గా మాట్లాడకుండా దూరం పెట్టడం మొదలెట్టారు. ఇక అలా ఒకవైపు విడాకులు, మరోవైపు ఫ్యామిలీ వారు కూడా సరిగా మాట్లాడకపోవడంతో మానసికంగా కృంగిపోయిన వనిత మద్యానికి బానిసైంది. అలా ఈమె దగ్గర ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టడంతో నిదానంగా ఆర్థిక సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయడం, అలా ఆ మూవీస్ లో నటిస్తున్నప్పుడే వనితకి కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్ తో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక అదే సమయంలో తన రెండో భర్తకి పుట్టిన కూతుర్ని తన దగ్గర నుండి తీసుకురావాలని ఒక ప్లాన్ చేసి కూతురు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఆమెను హైదరాబాద్ నుండి చెన్నైకి తీసుకెళ్లడం జరిగింది. దీంతో తన రెండో భర్త వనిత మీద కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు వనితని అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లడంతో తన కూతురు ఇష్టంతోనే తన తల్లి దగ్గరికి వచ్చిందని, తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పడంతో వనితని అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అలా ఆ తర్వాత నాన్న రచ్చ చేసి తన రెండో కూతుర్ని తన దగ్గరే పెట్టుకుంది. ఇక అలా రాబర్ట్ అనే కొరియోగ్రాఫర్ తో వనితకి పెరిగిన క్లోజ్నెస్ కారణంగా 2015లో వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే రాబర్ట్ కి అప్పటికే పెళ్ళై ఒక పాప ఉండడమే. అంతేకాకుండా వనిత రాబర్ట్ ని ఎంతలా ప్రేమించిందంటే రాబర్ట్ చాలా రోజుల నుండి ఒక సినిమాని డైరెక్ట్ చేయాలనుకునేవాడు. అలా తన కళని నెరవేర్చాలని వనిత ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తూ ఎంజీఆర్, శివాజీ, రజనీ, కమల్ అనే మూవీని ప్లాన్ చేసి అందులో రాబర్ట్ హీరోగా వనిత హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక అలా వనిత అప్పటి వరకు డివోర్సులు తీసుకుంటూ భరణంగా సంపాదించిన డబ్బంతా ఆ మూవీలో పెట్టగా 2015లో ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రాబర్ట్ నిదానంగా వనిత నుండి దూరం అవుతూ వచ్చాడు. ఎందుకంటే ఆమె ఫైనాన్షియల్ గా పాపర్ అవ్వడం, వీరిద్దరి మధ్య డబ్బు కోసమే గొడవలు జరగడంతో ఈ గొడవలతో విసుగు చెంది వనిత దగ్గర ఉంటే తనకి ఎలాంటి యూజ్ లేదని తెలుసుకున్న రాబర్ట్ తన మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో హార్ట్ బ్రేక్ అయిన వనిత మీడియా ముందుకు వచ్చి గొడవ చేస్తూ తామిద్దరూ పెళ్లి చేసుకున్నారని,
తనని అలా వదిలి వెళ్లిపోతాడు అనుకోలేదని మీడియాలో గోల చేయగా ఈ న్యూస్ వైరల్ అయింది. ఇక ఈ వార్తలపై రాబర్ట్ స్పందిస్తూ ఆమె తన మూవీకి ప్రొడ్యూసర్, యాక్టర్ మాత్రమేనని, తనకి ఆమెకి ఎలాంటి సంబంధం లేదని, అప్పటికే తనకి పెళ్ళై ఒక పాప కూడా ఉందని ప్లేట్ ని ఫిరాయించాడు. దీంతో వేరే దారి లేక వీరిద్దరూ 2016లో అఫీషియల్ గా విడిపోయారు. ఇక అలా వనితకి ఆర్థిక సమస్యలు ఎక్కువై తన తండ్రి మీద కేసేసి తన ఆస్తి తనకి రావాలని గొడవ చేసి మీడియాలో రచ్చ చేస్తూ తన తండ్రి పరువు తీసే ప్రయత్నం చేయగా ఈ వార్తలపై స్పందించిన విజయ్ కుమార్ ఆమె ఆస్తంటూ తమ దగ్గర ఏమీ లేదని, తన మొదటి భర్తకు పుట్టిన కొడుకుని దత్తత తీసుకొని ఆస్తంతా తన పేరు మీదే రాశాడు కాబట్టి ఆమెకి చిల్లి గవ్వ కూడా రాదని తేల్చి చెప్పేశాడు. అయినప్పటికీ వనిత పట్టువదలని విక్రమార్కుడిలా కొన్ని రోజులు పోరాడినా అదే టైంలో ఆమె తల్లి మరణించడంతో ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఇక అలా అటు తన తోబుట్టులు, ఇటు తన తండ్రి కూడా ఈమెను దూరం పెట్టడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కొన్ని సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ ని చేసినా అలా వచ్చిన డబ్బులు తన ఖర్చులకి సరిపోయేవి కావు. దీంతో వనిత ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తన కూతుర్లతో కలిసి కొన్ని ఫుడ్ వీడియోస్ ని చేస్తూ వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుండేది. అలా ఈమెకు యూట్యూబ్ లో వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇక అలా హౌస్ లో వనిత విజయ్ కుమార్ బాగా పర్ఫామ్ చేస్తూ తన మీదున్న నెగిటివిటీలో కొంతవరకు పోగొట్టుకుంది. కానీ 75 రోజుల తర్వాత వనిత బిగ్ బాస్ లో ఉండలేక బయటికి రాగా ఆమెకి యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ అమాంతంగా పెరిగిపోయారు. ఇక అదే సమయానికి కరోనా రావడంతో తన యూట్యూబ్ వీడియోస్ ని రికార్డ్ చేస్తూ ఎడిట్ చేయడం కోసం ఒక పర్సన్ ని వెతుకుతూ ఉండేది. అలా తన ఫ్రెండ్స్ ద్వారా పీటర్ అనే ఎడిటర్ కమ్ కెమెరామ్యాన్ కాంటాక్ట్ నెంబర్ ని తీసుకొని వనిత అతనికి ఫోన్ చేయగా పీటర్ ఆమెతో వర్క్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక పీటర్ పాల్ కి అప్పటికే పెళ్ళ 2 పిల్లలున్నప్పటికీ తనకున్న మద్యం అలవాటు వల్ల భార్య బిడ్డల నుండి దూరంగా ఉండేవాడు. ఇక అలా కరోనా టైంలో పీటర్ వనితకి సంబంధించిన వీడియోస్ ని రికార్డ్ చేస్తూ తన ఇంట్లోనే ఉండగా వనితకి పీటర్ పాల్ కి మధ్య మంచి సన్నిహిత్యం పెరిగి అది కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ క్లోజ్ అయ్యారు. అలా లాక్డౌన్ టైంలో వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక పీటర్ ని కలిసిన కొన్ని రోజులకే తన గురించి ఏమీ తెలుసుకోకుండా వనిత తనని పెళ్లి చేసుకోబోతుందని యూట్యూబ్ లో అనౌన్స్ చేసింది. దీంతో అప్పటి నుండి వనితకి వ్యతిరేకత మొదలైంది. అలా ఒక సైడ్ నుండి పీటర్ పాల్ ఫ్యామిలీ వ్యతిరేకిస్తే మరోవైపు నెటిజన్లు కూడా ఈమెను నోటికొచ్చినట్లు తిట్టినా ఈమె మాత్రం అవన్నీ పట్టించుకోకుండా కలిసిన 2 నెలలకే అంటే 2020 జూన్ 27న తన ఇంట్లోనే క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో పీటర్ పాల్ ని పెళ్లి చేసుకొని ఆ పెళ్లిని తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేసింది. అలా పెళ్లి తర్వాత పీటర్ పాల్ ఎడిటింగ్, కెమెరా వర్క్స్ ని చేస్తూ ఇంటి బాధ్యతలన్నింటినీ చూసుకుంటాడనుకుంది. కానీ పీటర్ పాల్ మాత్రం పెళ్లి తర్వాత వర్క్ చేయకుండా తరచూ మద్యం తీసుకుంటుండడంతో సహించలేని వనిత పెళ్లైన 4 నెలలకే తనకి విడాకులిచ్చి తన ఇంట్లో నుండి గెంటేసింది. ఇక అలా కరోనా తర్వాత స్మాల్ స్క్రీన్ లోను, టీవీ షోస్ లో చేస్తూ అప్పుడప్పుడు 1-2 మూవీస్ ని చేసినా కూడా ఈమె హైఫై లైఫ్ కి అలవాటు పడ్డ కారణంగా తనకి ఆ డబ్బులు సరిపోయేవి కావు. ఇదిలా ఉంటే తన పెద్ద కూతురైన జోవిక చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో తన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయింది. దీంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించి వనిత తన కూతుర్ని తనలాగే సినిమాల్లో హీరోయిన్ చేస్తే బాగా డబ్బు సంపాదించొచ్చని ప్లాన్ చేసింది. ఇక అలా మూవీస్ లో లాంచ్ చేసే ముందు జనాలకి తన కూతుర్ని పరిచయం చేయాలనే దృష్టితో తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 షోకి కంటెస్టెంట్ గా పంపించడం జరిగింది. అలా జోవిక కూడా తన తల్లిలాగే హౌస్ లో ఉంటూ 60 రోజుల తర్వాత ఎలిమినేట్ అయింది. ఇక అదే సమయంలో వనిత తన సోషల్ మీడియాలో బిగ్ బాస్ రివ్యూస్ చెబుతూ తన కూతురికి సపోర్ట్ చేస్తూ నటుడు ప్రదీప్ యాంటోనీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆగ్రహానికి గురైన అతని అభిమానులు వనిత ఒకరోజు డిన్నర్ కోసం రెస్టారెంట్ కి వెళ్ళగా అక్కడికి ప్రదీప్ యొక్క అభిమాని వెళ్లి వనిత ఫేస్ మీద కొట్టి గాయపరచడం జరిగింది. దీంతో ఈ విషయాల్ని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ప్రదీప్ సపోర్టర్సే ఇలా చేశారని చెప్పుకురావడంతో ఈ న్యూస్ అప్పట్లో వైరల్ అయింది. ఇక అలా తన కూతురికి బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో హీరోయిన్ చేయాలని ట్రై చేయగా సినిమా ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కారణంగా తన కూతురికి ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో తనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయి కొన్ని మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కొంతవరకు ఎక్స్పీరియన్స్ని కూడా తెచ్చుకుందనే చెప్పొచ్చు. ఇక అలా ఒక స్టోరీని రెడీ చేసి ప్రొడ్యూసర్ కోసం ట్రై చేసే క్రమంలో తనకి అప్పటికే మంచి పరిచయం ఉన్న నటుడు శ్రీనివాస్ని కలవగా అతను ఆ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే శ్రీనివాస్కి వనితకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని వీరిద్దరికి మధ్యలోనే కొన్ని విభేదాలు వచ్చి బ్రేకప్ చేసుకోవడంతో ఆ మూవీతో పాటు వీరి రిలేషన్ కి కూడా ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇదిలా ఉంటే వనిత రహస్యంగా 3వ పెళ్లి చేసుకున్న కొరియోగ్రాఫర్ రాబర్ట్ ని మళ్ళీ కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో మళ్ళీ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక వీరిద్దరికి పెరిగిన క్లోజ్నెస్ కారణంగానే రాబర్ట్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో అక్టోబర్ 5వ తారీఖున వనిత 5వసారి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ పెళ్లి కోసమే వనిత రాబర్ట్ కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఒక పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఆ పిక్స్ ని చూసిన నెటిజన్లు వనితని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదేమైనా అచ్చంగా 5వసారి పెళ్లిపీటలు ఎక్కబోతున్న వనిత విజయ్ కుమార్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపో
చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేదే ముఖ్యం. ఇది ఫోక్స్ నటి వనితా విజయ్ కుమార్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.